ఈ రోజు కథ పేరు నిజమైన వేషం. అనగనగా ఒక ఊరిలో ఒక పగటి వేషగాడు ఉండేవాడు. అతడు జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అతడు ఏ వేషాన్ని ధరిస్తే దానిలో లీనమైపోయేవాడు. ఎవరూ అది చూసి కేవలం వేషమని గుర్తించలేకపోయేవారు. చివరికి అతడు కూడా తాను నటిస్తున్నాననే సంగతిని మర్చిపోయేవాడు. ఆ పగటి వేషగాడు ఒకరోజు ఆ ఊరి రాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజు అతనిని త్యాగశీలి, విరక్తుడు అయిన మహాత్ముని వేషం ధరించమని అన్నాడు. పగటి వేషగాడు సరేనని మహారాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజుల వరకు వేషగాడు ఎవరికీ కనిపించలేదు. బాగా గడ్డం పెరిగిన తర్వాత ఒక సన్యాసి వేషం వేసుకుని రాజధానిలో ప్రవేశించాడు. అందరూ సాధువుల్లాగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాగద్వేషాలను జయించి భిక్షగా లభించిన దానితోనే సంతృప్తిగా జీవించడం ప్రారంభించాడు. నగరంలో మహాత్ముడైన సన్యాసి ఎవరో ఏం చేశాడని కోలాహలం మొదలైంది. మహారాజు మంత్రిని పిలిచి ఆ వచ్చినది నిజమైన సన్యాస లేక పగటి వేషగాడ తెలుసుకురమని పంపాడు. మంత్రి అతడు వేషగాడని గుర్తించాడు. మహారాజు స్వయంగా సన్యాసి వద్దకు బయలుదేరాడు. ఒక సంచి నిండా బంగారు నాణ్యాలు, ఎన్నో విలువైన కానుకలు, పూజా సామాగ్రి తీసుకుని ఎంతో అట్టహాసంగా సన్యాసి వద్దకు బయలుదేరి వచ్చాడు. రాజు సన్యాసి వద్ద ఈ బంగారు నాణ్యాలను, కానుకలను ఉంచగా సన్యాసి ఇవేమీ పట్టనట్టు శివశివ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వేషగాడు తన అసలు రూపంతో మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, నా బహుమతిని నాకు ఇప్పించండి అని అడిగాడు. రాజు, ఈ కానుకలన్నీ నీకు నిజంగా ఇస్తాననుకున్నావా అనగా వేషగాడు, ప్రభు తమ ఇష్ట ప్రకారమే చేయండి, దానితోనే నేను సంతృప్తిడినవుతాను అన్నాడు. రాజు, మూర్ఖుడా, బంగారు నాణ్యముల సంచిని నీ ఎదురుగా ఉంచితే దానిని వద్దని చెప్పావు, నీకిప్పుడు బహుమతి కావాలా అని ఎగసకం చేశాడు. వేషగాడు, ప్రభు, నేను సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి వేషాన్ని ధరించాను, నేను ఆ డబ్బును ఎలా స్వీకరిస్తాను? నేను లోభంతో ఆ కానుకలను స్వీకరించినట్లయితే నా వేషం అబాసు పాలవుతుంది, అప్పుడు జగన్మాతకు ఆగ్రహం కలుగుతుంది, అందుచేతనే నేను మీరిచ్చిన కానుకలను స్వీకరించలేదు అని వివరించాడు. వేషగాని పలుకులో అలకించిన మహారాజు ఎంతగానో సంతోషించి బహుమతులతో సత్కరించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మహారాజు మరలా వేషగాడిని రప్పించి సింహం వేషంను ధరించమని ఆజ్ఞాపించాడు. వేషగాడు, మహారాజా, నేను ఏ వేషాన్ని ధరించినా దానిలో పూర్తిగా లీనమవుతాను, అలాంటప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు, సింహం వేషంను ధరించడం ప్రమాదకరమైనది కనుక మరి ఏదైనా వేషాన్ని చెప్పండి అని విన్నవించుకున్నాడు. మహారాజు అందుకు అంగీకరించగా సింహం వేషంనే ధరించమని ఆజ్ఞాపించాడు. వేషగాడు, ప్రభు, వేషంను ధరించిన తర్వాత నేనేమైనా ప్రమాదకరమైన పని చేస్తే నా తప్పును క్షమించి నాకు దండన విధించనని ఈ సభాముఖంగా వాగ్దానం చేయండి అని ప్రార్థించాడు. రాజు అలాగేనని వేషగానికి అభయమిచ్చాడు. వేషగాడు సింహం వలె తయారై సభా మధ్యంలో అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు. సరిగ్గా సమయానికి విధివశాత్తు రాజు యొక్క కుమారుడు ఆడుకుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చి సభా మధ్యలో ఉన్న సింహాన్ని చూసి చేతికర్ర దాన్ని కొట్టాడు. ఆ సింహం క్రోధంతో గ్రాండ్రించి పంజా విసిరి బాలుని హతం చేసింది. అది చూసిన రాజు, అయ్యో, ఇదేం వేషం వేయమని చెప్పాను, చేతులారా నా కుమారుని నేనే చంపుకున్నాను అని దుఃఖించాడు. మరుసటి రోజు వేషగాడు రోధిస్తూ మహారాజు దగ్గరకు వచ్చి, ప్రభు, నన్ను క్షమించండి, ముందుగానే నా చేత ప్రమాదకరమైన వేషంలో వేయించవద్దని మీకు మనవి చేసుకున్నాను. నేను వేషంను పాడు చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది, ముందుగానే నా వలన ఏదైనా అపరాధం జరిగితే మన్నించమని తమరిని ప్రార్థించాను అంటూ నమస్కరించాడు. మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగైనా తన కుమారుని చంపిన వాడిని సంహరించాలనే ఉంది, కానీ తానుగా వాడికి ఏ హాని చేయనని ప్రమాణం చేశాడు. వీడిని ఏ విధంగా హతం చేయాలా అని ఆలోచించసాగాడు. రాజుగారి వద్ద ఒక క్షురకుడు, అంటే మంగళవాడన్నమాట, వాడికి మహారాజు దగ్గర చనువు ఎక్కువ. వాడు మహారాజుతో, ప్రభు, ఆ వేషగాని చేత చనిపోయిన భర్తతో పాటు సహగమనం చేసే సతివేషాన్ని వేయించండి, వాడు తప్పక చితిమంటలలో పడి చస్తాడు, రాజకుమారుని హత్య చేసినందుకు అదే వాడికి తగిన సరైన శిక్ష అవుతుంది అని చెప్పాడు. రాజుకు ఈ సలహా బాగా నచ్చింది. వేషగాడిని పిలిపించి మంగళిని చెప్పినట్లు వేషం వేయమన్నాడు. వేషగాడు సరేనని ప్రభు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దారిలో అతనికి ఒక అనాథ శవం కనిపించింది. వెంటనే వేషగాడు ఆ చనిపోయిన వాని భార్యలా అలంకరించుకొని శవం వద్ద కూర్చొని ఎడవసాగాడు. దారిన పోయేవారు ఆమె నిజంగా చెయ్యనని భావించి ఆమె దగ్గర వచ్చి జాలిపడి ఆ శవానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డారు. ఆ స్త్రీ వేషంగా ఉన్న వేషగాడు తాను కూడా భర్తతో పాటే సహగమనం చేస్తానని చెప్పాడు. మహారాజు ఈ విషయం తెలుసుకుని కాటికాపరిని పిలిచి శవంతో పాటు ఆ స్త్రీని కూడా పూర్తిగా దగ్ధమయ్యేలా కాల్చమని చెప్పాడు. ఊరి చివర నది ఒడ్డున ఉన్న శ్మశానానికి శవాన్ని తీసుకువెళ్లారు. అక్కడ ఆ అనాథ శవం తలను ఒడిలో పెట్టుకుని కట్టెలపై కూర్చున్నాడు వేషగాడు. అనాథ శవానికి దహన సంస్కారం చేయడానికి ఎవరో ముందుకు వచ్చారు. చితి అంటించగానే అన్ని వైపుల నుండి మంటలు చుట్టుముట్టాయి. అయినా వేషగాడు ఏమాత్రం చెంకలేదు. ఇదంతా చూసి జగన్మాతకు వేషగానిపై అనుగ్రహం కలిగింది. చూస్తుండగానే నలుదిక్కుల చీకట్లు కమ్మాయి. అంతలోనే పెద్ద గాలి వాన వచ్చాయి. శవ దహనానికి వచ్చిన వారందరూ భయపడి ఎవరి దానిన వారు పారిపోయారు. చివరిదాకా ఉండడానికి అయిన వారు ఎవరూ లేరు కదా. వేషగాడు మాత్రం కొంచెం కూడా కదలలేదు. పెద్ద వాన పడటం వల్ల చితిమంటలు ఆరిపోయాయి. వర్షం వల్ల వరద వచ్చింది. నది పొంగి కట్టెలపై ఉన్న వేషగాడు అలానే కొట్టుకుపోయాడు. జగన్మాత కృప వల్ల వేషగాడు బ్రతికి బయటపడ్డాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత వేషగాడు రాజు వద్దకు వచ్చి తన బహుమతిని ఇప్పించవలసిందిగా కోరాడు. మహారాజు అతనిని చూసి ఆశ్చర్యపోయి, నువ్వెలా బ్రతికి వచ్చావని ప్రశ్నించాడు. వేషగాడు, నేను మరణించాను, కానీ జగన్మాత కృప వల్ల బ్రతికి వచ్చాను అని చెప్పాడు. రాజు, నువ్వు పైలోకంలో మరణించిన మా తాత ముత్తాత పితృదేవతలను చూశావా అని అడిగాడు. తాత తండ్రులు సుఖంగానే ఉన్నారా అని అడిగాడు. రాజా, మీ పూర్వీకులందరూ బాగానే ఉన్నారు, కానీ వారి జుట్టు గడ్డాలు గోళ్లు బాగా పెరిగిపోయాయి, అందుచేత వారు మీ ఆస్థాన క్షురకుని తమ వద్దకు పంపమని ఆదేశం పంపారు అని చెప్పాడు. మహారాజు క్షురకుని చంపమని సైనికులను ఆదేశించాడు. క్షురకుడు వేషంగాని పాదాలపై పడి, నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడ్డాడు. నా కుటుంబమంతా దీని మీదే ఆధారపడి ఉంది, నేను చనిపోతే వారందరూ దిక్కులేని వారైపోతారు, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. వేషగాడు వానిపై జాలిపడి, నీకు ఏ అపకారం చేయని నన్ను హతమార్చడానికి మహారాజును ప్రేరేపించావు, జగన్మాత దయ వల్ల నేను బయటపడ్డాను, నీకు గుణపాఠం నేర్పడానికి ఈ నాటకం ఆడాను అని మహారాజు వైపు తిరిగి, రాజా, నేను నిజంగా మరణించలేదు అని జరిగిన విషయం చెప్పాడు.
నేను ఏ వేషం ధరించినా అది పూర్తయ్యే వరకు దానిలోనే లీనమవుతాను. మృత్యువుకు భయపడిన వేషాన్ని పాడు చేయను అని చెప్పాడు. ముందుగా మీరు ప్రకటించిన బహుమతిని ఇప్పించండి అని కోరగా మహారాజు తన తప్పును గ్రహించి వేషగాన్ని సత్కరించాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఈ ప్రపంచంలోకి అందరూ ఏదో ఒక పాత్రను ధరించి వచ్చాము. తల్లిగా, తండ్రిగా, కూతురిగా, కొడుకుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా, అత్తగా, మామగా, కోడలుగా, అల్లుడిగా ఏ పాత్రను ధరిస్తే దానికి సంపూర్ణ న్యాయం చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించే వారికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది.